హనుమ ప్రత్యేకత. మహాభక్తుడు, మహావీరుడు, శ్రీరామదూత, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, యుక్తిపరుడు, పండితుడు, పరమ భాగవతోత్తముడు, గ్రహబాధలు తొలగించేవాడు, పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగించేవాడు, శారీరక రోగాలు, మానసిక రుగ్మతల నుండి కాపాడే హనుమంతుడు గూర్చి నాకు తెలిసిన విషయాలను క్రోడీకరించి హనుమ ప్రత్యేకత అను ఈ చిన్న కథను రాశాను. ఈ వీడియో పూర్తిగా విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. కేవలం హనుమను దర్శించుకున్నంత మాత్రమున పంచమహాపాతకాలు, ఏలినాటి శని బాధలు, భూత ప్రేత పిశాచ బాధలు, గ్రహ బాధలు తొలగిపోతాయని స్కంధ పురాణంలోని వెంకటాచల మహత్యంలో పేర్కొనబడింది. జపాలి మహర్షి జపతపాలకు మెచ్చి హనుమ అవతారానికి ముందే సింధూరం కవచం లేకుండా హనుమ రూపం చూపెను. జపాలి జపం వల్ల హనుమ అవతారం చూపినందువల్ల ఆ క్షేత్రం జపాలి క్షేత్రంగా పేర్గాంచింది. అంజనాదేవి ఆకాశగంగ వద్ద తపమాచరించి ఆంజనేయుని అవతారానికి శ్రీకారం చుట్టింది. ఒకసారి శివకేశవులిద్దరూ పుంజూతం ఆడుకుంటున్నారు. ఆ సందర్భంలో ఒక పందెం వేసుకున్నారు. ఆ ఆటలో ఎవరైతే ఓడిపోతారో వారు గెలిచిన వారిని తమ భుజాలపై మోయాలని ఆ పందెం సారాంశం. చాలాసేపు ఆడుకున్నారు, ఎవ్వరూ ఓడిపోవట్లేదు. అప్పుడు విష్ణుదేవుడు తన మనస్సులో తన చెల్లెలి భర్తను గెలిపించడానికి తాను ఓడిపోవాలనుకున్నాడు. ఇది గ్రహించిన శివపరమాత్మ తాను ఓడిపోయి విష్ణువును గెలిపించాడు. అదేంటి పరమాత్మ, నేను ఓడిపోవాలనుకున్నాను కదా అన్నాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, వైకుంఠంలో భోగ భాగ్యాలతో తులతూగే బావా, నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక మరియు మీ సహోదరి పార్వతి బాధపడకూడదని నేనే ఓడిపోయానన్నాడు ఐశ్వర్యప్రదాత శివుడు. ఆ తర్వాత కొంతకాలానికి రావణ బ్రహ్మ దురాగతాలను వివరిస్తూ 33 కోట్ల దేవతలు విష్ణుదేవుని శరణు వేడారు. నరులు వానరులు తప్ప రావణుని ఎవరూ చంపలేరు. అప్పుడు విష్ణువు రాముడుగాను, రుద్రుడు హనుమగాను, దేవతలందరూ వానరులుగాను అవతారమెత్తారు. రామ రావణ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మైరావణుడు తన మేనల్లుడైన రావణుని గెలిపించడానికి రామలక్ష్మణులను తన బందీలుగా చేసుకొని తన రాజ్యంలో బంధించాడు. హనుమంతుడు మైరావణుని గెలిచి రామలక్ష్మణుని ఇద్దరిని అంటే మహావిష్ణువును 1000 పడగల ఆదిశేషుణ్ణి తన భుజ స్కంధాలపై మోస్తూ రామ రావణ యుద్ధ ప్రాంగణంలోని యుద్ధ శిబిరానికి చేర్చాడు. ఎంతో బల పరాక్రమవంతుడు, యుద్ధ నైపుణ్యం కలవాడు, విశ్వామిత్రుడి ప్రియ శిష్యుడు, శివధనస్సును విరిచిన ధీరుడు, రావణాంతకుడైన శ్రీరామచంద్ర ప్రభువును తన భుజ స్కంధాలపై ఎన్నో యోజనాలు మోసిన హనుమ ప్రత్యేకత ఏమని వర్ణించగలం, ఎంతని వర్ణించగలం? 1000 తలలున్న ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఈ విధంగా శివకేశవుల పందెం ప్రకారం తనంతట తానోడిపోయి విష్ణువును భుజాల మీద మోసాడు రుద్రుడు. అదే రుద్రాంశ సంభూతుడైన హనుమ. శివపరమాత్మకు విష్ణు అంటే మక్కువ, మమకారం, వాత్సల్యం. విష్ణువుకు శివుడంటే ప్రేమ, గౌరవం, మమత. నిజానికి శివకేశవులిద్దరూ ఒక్కరే. ఎద్దు వాహనంగా కలవారు శివుడు, గద్ద వాహనంగా కలవారు విష్ణువు. ఏక పరాత్పర బహుదేహవర్తి. పరమాత్మ ఒక్కరే. భక్తులు ఏ రూపాన్ని వేడుకుంటే ఆ రూపంతో కనిపిస్తాడు. ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాడు. హనుమ వానరరాజు కేసరి, మహాతపస్సంపన్నురాలు అంజనాదేవి దంపతుల కుమారుడు. వాయుదేవుడి ఆశీస్సుల వల్ల జన్మించాడు. అందుకే పవనతనయుడు అని పేరుగాంచాడు. ఒకసారి ఘోరమైన ఆకలితో సూర్యుణ్ణి పండనుకొని తినేశాడు. ఇంద్రుడు ఉగ్రుడై హనుమ మీదకు వజ్రాయుధాన్ని విసిరాడు. వాయుదేవుడు హనుమను కాపాడాడు. ఇంద్రునిపై కోపంతో వాయువు లోకాలన్నిటిలో గాలి వీచకుండా ఆపాడు. అందరు దేవతలు బాలహనుమకు చాలా వరాలిచ్చారు. వాయుదేవుడు సంతోషించి గాలిని ప్రసరింపచేశాడు. బాలహనుమ తనకున్న అతీత శక్తులతో దుష్టులను శిక్షించాడు, శిష్టులను రక్షించాడు. సముద్రమంత జ్ఞానము, మంచి గుణములు, మాతృభక్తి పరాయణుడు, రాముడికి విశ్వాసపాత్రుడు, భక్తులందరికీ ప్రభువుగా ముల్లోకాలను ప్రకాశింపజేసే హనుమకు జయం కలుగుగాక.
బంగారు రంగు దేహంతో పట్టు వస్త్రములు ధరించి మంచి రత్నాభరణాలు చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టును కలిగి భుజం మీదుగా యజ్ఞోపవీతము ధరించి ఒక చేతిలో వజ్రాయుధము అనగా గద, రెండవ చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము లేదా జెండాను పట్టుకుని శంకరుని అవతారమైన హనుమంతుడికి లోకాలన్నీ నమస్కరించి జేజేలు పలుకుతున్నాయి. లంకలో సీతాదేవి దుఃఖాన్ని తొలగించి ధైర్యం చెప్పి సీతమ్మ వారికి నూతనోత్తేజం కలిగించి సీతమ్మ కష్టాన్ని పోగొట్టాడు హనుమ. సీతాశోక వినాశక అను బిరుదును పొందాడు. శ్రీరాముడు హనుమను వేనోళ్ల కీర్తించాడు. తన తమ్ముడైన భరతుని వలె హనుమ కూడా తనకు చాలా ఇష్టమైన వాడని పలికెను. సూత శౌనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, కాళిదాసాది కవులు, కోవిదులు, బుధులు ఎవ్వరూ హనుమ కీర్తిని సంపూర్ణంగా వర్ణించలేరు. అందరినీ రక్షించే రామచంద్ర ప్రభువుకు సంరక్షకుడైన హనుమ తన భక్తులను కష్టాల నుండి విముక్తి కలిగిస్తాడు. రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని మూలిక తెమ్మని చెప్పగా సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలను రక్షించి లక్ష్మణ ప్రాణదాత అయ్యాడు హనుమ. సీతారాములను వియోగ దుఃఖం నుండి విముక్తులను చేశాడు. విభీషణుని లంకగా రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. సుగ్రీవుడిని రాముడికి పరిచయం చేసి చెడ్డవాడైన వాలిని సంహరించేలా చేసి సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజయ్యేలా చేశాడు. హనుమ లంకిణిని చంపాడు. హనుమ అసురులను అవలీలగా చంపి లంకను కాల్చాడు. హనుమ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అవతరించిన ధర్మస్వరూపుడైన రుద్రావతారం. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒకరోజు హనుమ రాముడికి పాదసేవ చేసే సమయమైన రాముడు సీతామాత అంతఃపురం నుండి బయటికి రావట్లేదు. హనుమ ఎంత పిలిచినా రాముడు పలకట్లేదు. చివరికి హనుమ కడప బయట నిలబడి రామ పాదసేవ చేయాలి, బయటకు రావా అని అడిగాడు. రాముడు నవ్వుతూ హనుమ సీతమ్మ నన్ను రానివ్వడం లేదు అన్నాడు. అదేంటి ప్రభు, మీరు వస్తానంటే సీతమ్మ వద్దనదు అన్నాడు. బయటకు రండి రామ అని వినయంగా పిలిచాడు. హనుమ రాముడు ఎంతకు రాలేదు. హనుమకు ఒక సందేహం కలిగింది. ప్రభు, రావణాది రాక్షసులను చంపిన మీరు సీతమ్మకు వశమైపోయారా అని అడిగాడు. అప్పుడు రాముడు సీత పాపెట్లో చిటికెడు సింధూరం వేసుకుంది. నాకు సింధూరం అంటే చాలా ఇష్టం, అందుకే నేను సీత వశమైపోయాను అన్నాడు. నేను ఇప్పుడే వస్తాను రామా అని హనుమ బయటకు వెళ్ళాడు. కొంతసేపటికి తిరిగి వచ్చి రామ పాపెట్లో చిటికెడు సింధూరం వేసుకుంటేనే సీతమ్మకు వశమైపోయారు కదా, నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను, నాకు వశమైనట్లేనా అని అడిగాడు. హనుమ రాముడు వెంటనే బయటకు వచ్చి హనుమ నీకే కాదు, నీకెవరైతే సింధూరం వేస్తారో నిన్నెవరైతే పూజిస్తారో వారికి కూడా ఏ వరమడిగినా ఇస్తాను, అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని ప్రసాదిస్తాను అని వరమిచ్చాడు రాముడు. ఒకసారి విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం రామభక్తుడైన యయాతికి మరణదండన విధించాడు రాముడు. హనుమ తల్లిని శరణు వేడాడు యయాతిరాజు. మహాతపస్విని అయిన అంజనాదేవి శరణార్థికి అభయముసయింది. హనుమ తల్లి ఇచ్చిన మాట కోసం తన హృదయంలో నిలుపుకొని నిరంతరం రామనామాన్ని జపిస్తూ రాముడే సర్వస్వంగా భావించే హనుమ రామచంద్ర ప్రభుతో యుద్ధాన్ని చేయవలసి వచ్చింది. ఈ విధంగా యయాతి రాజును కాపాడి మాతృభక్తి పరాయణుడుగా బిరుదు పొందాడు హనుమ. ఆశ్రిత జనవత్సలుడుగా కీర్తిగాంచాడు హనుమ. ఆ వీరాంజనేయుని కృపా కటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని నా అభిలాష. థ్యాంక్ యూ సో మచ్.